ద గేట్స్ ఆఫ్ హెవెన్. ఓకే, పరలోక ద్వారములు, ద గేట్ ఆఫ్ హెవెన్. ఓకే, వీఆర్ ఆల్ కనెక్టెడ్ టు ద గేట్ ఆఫ్ హెవెన్. అండ్ ఈవెన్ జీసస్ కేమ్ టు కనెక్ట్ us టు గేట్ ఆఫ్ హెవెన్. యేసుప్రభువు వారు కూడా మనల్ని పరలోకం యొక్క మరి గుమ్మములు, పరలోకం యొక్క ద్వారములకి మనల్ని కనెక్ట్ చేయడానికి వచ్చాడు. ఓకే, సో అనేక మంది యొక్క అనుభవాలు మనం చూసుకుందాం. టుడే విల్ బి టాకింగ్ అబౌట్ సో మెనీ థింగ్స్. ఆదికాండం 27వ అధ్యాయం 41 నుంచి 42 వరకు చదువుకుందాం. జెనసిస్ 27:41-42. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగపట్టెను. మరియు ఏశావు, నా తండ్రిని గూర్చిన దుఃఖదినములు సమీపముగానున్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను. రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెను, ఇదిగో నీ అన్న అయిన ఏశావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకొనుచున్నాడు. సో హియర్ ఇక్కడ మనము ఒక చక్కగా దేవుని వాగ్దానం పొందినటువంటి కుటుంబము, మరి దేవుని ఆశీర్వాదం పొందినటువంటి కుటుంబము, విశ్వాసం కలిగిన కుటుంబంలో ఒక చాలా పెద్ద సమస్య ఏర్పడ్డది. ఇది ముందు నుంచి కూడా ఉన్న ఈ సమస్యలు మరి ఏదైనా తోటలో కూడా మరి ఒకళ్ళు విని ఇంకొకరికి చెప్పకపోవడం వల్ల వచ్చేటువంటి సమస్య. అతను కూడా మరి ఇద్దరు దేవుని వద్ద, ఆదాము కూడా మరి భార్య తినమన్నదని మరి దేవుని వద్ద విచారించకుండా తినేశాడు. తర్వాత కయ్యూను ఏబేలు మరి వివాదాలు చూస్తున్నాం. సాధారణంగా మనం ఇతర ప్రాబ్లమ్స్ అని అనేకులు ఇతరుల కొరకు బయట తుఫాన్ వచ్చింది అక్కడ ఇక్కడ అనేకసార్లు అనుకుంటాం, కానీ అన్నిటికంటే ఎక్కువ చాలామంది ఆ తుఫాన్లను ఇంట్లోనే చూస్తూ ఉంటారు. ఆ మరణ వేదనలను, మరణ భయాలను, మరి కష్టాలను, బాధలను చాలామంది ఇళ్లలోనే చూస్తూ ఉంటారు. అయితే దేవుడు అన్నిటిని వాడుకుంటాడు. మరి ఇలాంటివి రావాలనేటువంటిది ఆయన చిత్తం కాదు, ఎందుకంటే పరలోకంలో ఇటువంటి ఉండవు. అక్కడ శాపగ్రస్తమైంది ఏది ఉండదు. ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ పీస్. బట్ గాడ్ డజంట్ వాంట్ సచ్ థింగ్స్, బట్ హీ కెన్ యూజ్ సచ్ థింగ్స్. మరి దేవుడు అలాంటి సంఘటనలు కూడా వాడుకుంటాడు మన విశ్వాసాన్ని పెంచడానికి, తన అపరిమితమైనటువంటి సామర్థ్యాన్ని మనలో చూపించడానికి, మన యొక్క మరి పరిమితమైనటువంటి ఆ బుద్ధులను, ఆ తెలివిని, జ్ఞానాన్ని కేవలము వాటినే మనం ఆరాధించకుండా, వాటి మీద సమయం మనము కేటాయించకుండా ఆయనకి మరి ముందు ప్రాధాన్యత ఇవ్వాలని వీటన్నిటికి కూడా పరిమితులు ఉంటాయి. ఓకే, మరి ఇక్కడ చూస్తే మరి తల్లి యాకోబుకి ఆశీర్వాదాలు ఇప్పించాలని మరి అతనికి ఏసావు యొక్క మరి డ్రెస్ వేసి తీసుకెళ్తుంది. ఆ తర్వాత మనం చూస్తే మరి యాకోబుకి ఆశీర్వాదాలన్నీ వచ్చేసిన తర్వాత ఈసావు అది తెలుసుకొని మరి కోప్పడి తన తండ్రి కాలం వచ్చింది, అతను చనిపోయిన తర్వాత నేను యాకోబుని కూడా చంపేస్తానని ఏసావు ఒక నిర్ణయం తీసుకు. అది ఎక్కడో చెప్పుంటాడు ఏసావు, ఎవరి దగ్గర అని ఉంటాడు. వాళ్ళు వెళ్ళి మరి రెబెక్కాకు చెప్పుంటారు. ఇప్పుడు రెబెక్కా యాకోబుతో చెప్తుంది, ఇలా ఉంది సిచ్యువేషన్. అంటే యాకోబుకి అప్పుడు దాకా ఇంట్లో ప్రేమ, సమాధానం, ఇక్కడే ఉంటా హాయిగా జీవితం అంతా. మరి అక్కడ చూస్తే మరి ఇస్సాకు ఆశీర్వదించబడినవాడు, చాలా ఐశ్వర్యవంతుడు. మనం చూసినట్లయితే అబీమెలెకు కంటే మరి గొప్పవాడైపోతాడు. అది అబీమెలెకు చూసి, ఇదిగో నీవు నాకంటా గొప్పవాడైపోయావు కాబట్టి నా దేశం విడిచి వెళ్ళిపోయి, ఎందుకంటే నా రాజ్యాన్ని ఒకవేళ నా రాజు పదవిని తీసేసుకుంటావేమో అని గింటేశాడు. అంటే అంత సమృద్ధి గల మరి ఇస్సాకు కుటుంబంలో పుట్టాడు యాకోబు. ఇప్పుడు అక్కడి నుంచి మరి మరణ భయంతో వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఫియర్ ఆఫ్ డెత్ హ్యాస్ ఓవర్టేకెన్ జాకోబ్. ఓకే, మరణ భయం, లాస్ ఆఫ్ ఎవ్రీథింగ్, అన్నీ పోగొట్టుకునేటువంటి సమయము. మరి ప్రాణము, దాంతోపాటు తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, నాకు ఉండేటువంటి సుఖము, శాంతి. ఆ ప్రదేశం చాలామందికి వాళ్ళు పుట్టిన ప్రదేశాలంటే చాలా ఇష్టం. మరి వాళ్ళు వెళ్ళిన చాలా కాలము అక్కడ ఉన్న ప్రదేశాలంటే చాలా ఇష్టం. మరి అక్కడికే తిరిగి వెళ్ళిపోవాలనుకుంటారు రిటైర్ అయ్యే టైంకి. చాలా కాలం తర్వాత దే వాంట్ టు గో బ్యాక్ టు దోస్ ప్లేసెస్. మరి అంత ఇష్టమైనటువంటి మరి అందులో ఏసావైనా కొంచెం బయట అటు ఇటు తిరిగాడు, కానీ యాకోబు అక్కడే పెరిగాడు. మరి తల్లి కొంగుచాటున పెరిగినటువంటి బిడ్డ యాకోబు. మరి అటువంటి వానికి అక్కడి నుంచి వెళ్ళిపోయి మరణ భయంతో వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. లెట్స్ సీ వాట్ హస్ హ్యాపెండ్. ఆదికాండము 28:10-17 వరకు చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ 28, లెట్స్ గో అహెడ్ ఫ్రమ్ వర్స్ 10.
యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొనియున్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టున, తూర్పు తట్టున, ఉత్తరపు తట్టున, దక్షిణపు తట్టున వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో, నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయెననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. All right, you see that now? సో పరలోకపు గవిని ఇదే. ఇట్ ఈస్ ద గేట్. ఇంగ్లీష్లో బాగుంటుంది అనమాట. ఇట్ ఈస్ ద గేట్ ఆఫ్ హెవెన్. సో ఐఎమ్ గోయింగ్ టు బిగిన్ హియర్. వాట్ ఈజ్ ఎ డెజర్ట్ ప్లేస్? ద ప్లేస్ వేర్ దెర్ ఈస్ నథింగ్, వేర్ ఈస్ ఫియర్, నోబడీ, no comfort, nothing. The gate of heaven was open to Jacob at that time. You see that? He was moving at the point of death. మరణ భయంతో, వేదనతో అందరినీ పోగొట్టుకున్నానని వెళ్ళిపోతున్నటువంటి ఆ సమయంలో మరి యాకోబు అక్కడ చూసి, ఏంటి నా పరిస్థితి ఇలాగైపోయిందని ఒక రాయని మరి తలగడగా పెట్టుకొని దుఃఖముతో, వేదనతో అన్నీ పోగొట్టుకున్న వాళ్ళలాగా పెట్టుకున్నాడు. ఇక్కడ చూస్తే we went see that Jacob went from Beersheba and went to Haran. ఇక్కడ హారాను అనేటువంటి ఈ ప్రదేశం అంట. సో ఇట్ బికేమ్ ఎ డెజర్ట్ ప్లేస్. మరి అక్కడ మరి రాత్రి అయిపోయింది, ఏం కనపడదు, మరి ఏముంటాయో తెలియదు. పాములు ఉంటాయా, తేళ్ళు ఉంటాయా, ఏదో వాళ్ళ అమ్మ ఏదో ఇచ్చినట్టుంది, మరి ఒక 2 రోజుల ప్రయాణం అనుకో, ఎంతకాలం ప్రయాణమో దానికి ఆహారం ఇచ్చినట్టుంది, అది తిన్నట్టున్నాడు. ఏమీ లేదు, ఒక దుప్పటి లేదు, ఒక బెడ్ లేదు, ఒక మంచి కంఫర్ట్ లేదు, ఆదరణ లేదు. హీ లాస్ట్ ఎవ్రీథింగ్. హారబుల్ సిచ్యువేషన్. మరి అంత సమృద్ధిలో, అంత గొప్పగా, అన్ని రంగాల్లో ఆశీర్వదించబడినటువంటి ఒక ఇస్సాకు కుటుంబంలో పెరిగినటువంటి, అల్లారు ముద్దుగా పెరిగినటువంటి యాకోబు ఎటువంటి దుస్థితిలో ఉన్నాడంటే హారాన్లో. ఇట్స్ ఈవెన్ వర్స్ దెన్ ఎనీ అదర్ థింగ్. ముందు అనేకులకు అనేక కష్టాలు వస్తాయి. చాలామంది ఇల్లులు పోగొట్టుకుంటారు, ఆస్తులు పోగొట్టుకుంటారు, ఆరోగ్యం పోగొట్టుకుంటారు, మరి ప్రదేశాలను పోగొట్టుకుంటారు, అనేక చోట్లకి అనేక కష్టాలు వస్తూ ఉంటాయి. మరి ఇక్కడ దేవుడు ఈ వ్యక్తికి ఇంతకంటే మరి కష్టమేముంది? ఇంతటి దుస్థితిలో మరి దేవుడు ఏం కనపడుతుందో చూద్దాం. లెట్స్ రీడ్ వర్స్ 11. ఒక చోట చేరి ప్రొద్దుగ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. You see that it was a hard place, కింద నేల, and a hard pillow under his head. తలగడగా చేసుకొని అక్కడ పండుకున్నాడు. In his hard place, toughest place, in his defeated place, deserted place, even a lost place. చూద్దాం 12. అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. This is the place. ఈ ప్రాంతంలో మరి sometimes God uses our tough situation. దేవుడు మన గడ్డు పరిస్థితిని, మన అవమాన పరిస్థితిని, పోగొట్టుకున్న పరిస్థితిని, మన దుస్థితిని కూడా ఆయన వాడుకోగలడు. ఆయన వాడుకొని అదే, I can even tell. So your cursed point can be the beginning of your blessed point. Okay. The cursed place can be the beginning of a blessing. Your cursed point can be the beginning of a blessing. నీవు ఆగిపోతావు. ఎప్పుడు చెప్తా ఉంటావు, where man finishes, God begins. మరి అన్నీ అయిపోయాయి, సర్వం అయిపోయింది అనుకున్న సమయంలో మరి దేవుడు ఒక నిచ్చెనేసాడంట. లాడర్, ఒక నిచ్చెన. అరే నాకు జాబ్, చాలామంది మా ఉద్యోగాలు పోయాయి, మా వ్యాపారాలు నష్టం వచ్చాయి, అవి పోయాయి, ఇవి పోయాయి, చాలామంది ఇలా జరిగింది, అలా జరిగింది. ఒక నిచ్చెన భూమి మీద దేవుడు వేశాడంట. God put a ladder. Maybe if anybody is that situation, ఎవరైనా అటువంటి పరిస్థితుల్లో ఉంటే, get ready. God is putting a ladder. దాని కొన ఆకాశమునంటేను. Man, you can get connected to heaven.
ఈరోజు ఎవరైతే నాకు ఇది పరిస్థితి ఎలాగుంది అని దుఃఖంతో ఉన్నారో, దేవుడు ఈరోజు మరి ఒక నిచ్చెన వేసి, ఇదిగో ఆకాశంకు నువ్వు కనెక్ట్ అయి ఉన్నావు, ఈ లోకములో పోగొట్టుకున్నది ఇది దుస్థితి నిన్ను ఆపలేదు. ఐఎమ్ యువర్ గాడ్ హూ కెన్ యూజ్ దిస్ టు టేక్ యూ టు ఎ న్యూ లెవెల్, టు ప్రమోట్ యూ, టు గివ్ యాక్సెస్ టు న్యూ థింగ్స్. మేబీ ఈ భూమి మీద నీకు కొన్ని ఆగిపోయాయి, ఎందుకంటే పరలోకము నుంచి అద్భుత రీతిగా పొందుకోవడానికి, దేవుని సామర్థ్యము, దేవుని యొక్క అద్భుతాలు రుచి చూడడానికి, మేబీ ఫర్ సూపర్ న్యాచురల్ ప్రొవిజన్, సూపర్ న్యాచురల్ హీలింగ్, సూపర్ న్యాచురల్ మిరాకల్స్. మరి పరలోకము నుంచి నీ కరెక్ట్ ఉందని ఆ దుస్థితిలో నీవు ఆశీర్వదించబడి అనేకులు కూడా నా దుస్థితిలో, నా గడ్డు స్థితిలో, నా బాధలో నన్ను ఎలా ఆదుకున్నాడో, నన్ను ఎలాగ పరలోకాన్ని కనెక్ట్ చేసి ఆదుకున్నాడో రండి అని అనేకులకు ఉపయోగపడడానికి దేవుడిని వాడుకుంటాడు. నీ అవమానము కలిగిన సంఘటనను, నీ గడిచిన గతాన్ని, నీ బాధల్ని, నీ పితరుల శాపాలని, హీ కెన్ యూజ్ యువర్ పాస్ట్ అండ్ పుట్ అన్ ఎండ్ టు యువర్ పాస్ట్ అండ్ గివ్ యు ఎ న్యూ బిగినింగ్. He can stop. God is a specialist in stopping generations of curses. పితరుల నుంచి వచ్చే శాపాలను ఆపే స్పెషలిస్ట్ ఆయన. నీ దుఃఖదనాలను ఆపేసే స్పెషలిస్ట్. నీ రోగాలను he can stop it and open new doors. So you cannot be affected by whatever is happening that is around you. సో నీ ఇంట్లో జరుగుతున్నా, నీ జీవితంలో జరుగుతున్నా, వేరే వాళ్ళు ఎక్కడ ఏం జరుగుతున్నా అది నీకు బాధ కలిగిస్తుందా, అది నిన్ను ఆపలేదు. దట్ కెనాట్ స్టాప్ యూ. దాని కొన్ని ఆకాశం ఉంటేను దాని మీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉండిరి. Now angels will go up and come down and give you whatever you want. Supernatural provision, supernatural health, supernatural miracles. అద్భుత రీతిగా మరి దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, మరి నీకు భర్తనిస్తాడు, భార్యనిస్తాడు, ఉద్యోగాన్ని ఇస్తాడు, ఇల్లునిస్తాడు, స్వస్థతని ఇస్తాడు. You can have access to anything from heaven. Sometimes it is good to go through tough times. ఒక్కొక్కసారి ఈ భూమి మీద అన్నీ, కొంతమంది అంటారు మాకు అన్నీ ఆగిపోయాయి, విశ్వాసం ఒక్కటే ఉంది, ఇంకేమీ లేదు. Faith is greater than anything that is in the world, than any comfort in the world. ఈ భూమి మీద నీకు కలిగినటువంటి అన్నిటికంటే విశ్వాసము చాలా గొప్పది. నీకు ఎంత గొప్ప ఉద్యోగం ఉన్నా, ఎనీథింగ్ బట్ ఫెయిత్ ఇస్ గ్రేటర్ దాన్ ఎనీథింగ్ ఇన్ దిస్ ప్లానెట్. ఏదైనా ఒకవేళ నీకు పోయినా, ఆగిపోయినా, దేవుడు అంతకంటే గొప్ప ద్వారం తెరుస్తాడు తప్పితే గాడ్ విల్ ఓపెన్ ఎ బిగ్గర్ డోర్ దాన్ దాట్, బట్ నెవర్. సో యూ నీడ్ టు నో దాట్ you are unstoppable. So the ladder is telling Jacob, మరి నిచ్చెన చెప్తుంది యాకోబుకి, యాకోబు నిన్నెవరూ ఆపలేరు, నిన్నెవరూ ఆపలేరు. Let's continue to read that. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. చూడండి, మేబీ ఇట్ ఈస్ మేనిఫెస్టింగ్ టైం. మేబీ దేవుడు నీ జీవితంలో మరి దర్శించు కాలము. మానవుడు ఎక్కడైతే ఆగిపోతాడో, ఎక్కడైతే అన్నీ ఆగిపోయి అనుకుంటున్నావో, దేవుడు ఆ సమయాన్ని వాడుకుంటాడు. దేవుడు ఆ సమయం దర్శనమిచ్చు సమయం. యు సీ దట్. మేబీ ఇట్స్ టైమ్ ఫర్ గాడ్స్ విజిటేషన్. ఇఫ్ థింగ్స్ ఆర్ గెటింగ్ టఫ్, నీ జీవితంలో పరిస్థితులు చాలా దుఃఖకరంగా మారిపోతున్నప్పుడు, గెట్ రెడీ ఫర్ ఎ న్యూ విజిటేషన్ ఆఫ్ గాడ్ జెహోవా ఇన్ టు యువర్ లైఫ్. ఏదో ఒకసారి దర్శనమిచ్చి వెళ్ళిపోవడం కాదు, ఒక నిచ్చెన వేసేసాడు. కనెక్టెడ్, యు ఆర్ పర్మనెంట్ కనెక్టెడ్. ఇప్పుడు ఈ భూమి మీద ఏది డిస్కనెక్ట్ అయిపోయినా నా నుంచి నీకు కనెక్షన్ ఏర్పడ్డది. నౌ యు ఆర్ పర్మనెంట్లీ కనెక్టెడ్, మై సన్, మై డాటర్. వాట్ ఎవర్ కనెక్షన్ గోస్ అవే, గెట్ రెడీ ఫర్ మై. ఒక్కసారి నిచ్చెన వేసిన తర్వాత దేవుడు ఒకసారి ఇచ్చిందో దానికి తీసుకోడు. చాలాసార్లు మనం భయపడతాం, తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. అనేక మంది విశ్వాసాలు అనుకుంటారు నాకు ఈ వరాలు పోతాయి, నేను ఇది చేశాను, నాకు ఇది పోతుంది, నాకు ఉందా లేదా, దేవుడు నాకు ఈ ఉద్యోగం ఇస్తాడా, ఈ డబ్బులు ఇస్తాడా, ఇది ఇస్తాడా, నాకు ఇస్తాడా, నాకు ఇచ్చిన వరాలు పోతాయా అని. మీరు విశ్వాసులు, మీరు చిన్న పొరపాట్లు, పెద్ద పొరపాట్లు చేసిన నీతిగా పరిశుద్ధంగా కోరుకుంటాడు, అందుకనే శిక్షిస్తాడు. కానీ నీ వరాలు తీసేయడు. ఎందుకంటే ఆయన నిన్ను పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, తన కళ్ళమును బాగా శుభ్రపరచగల సామర్థ్యం కలిగిన వాడు. అవిశ్వాసాన్ని తీసివేయగలడు. మరి పిరికితనాన్ని, దుడుకుతనాన్ని తీసివేసి శిష్యుల్ని అయితే ఎలా శుభ్రపరిచాడు, తీసుకెళ్ళి ఆయన బలతో పట్టు కూర్చోబెట్టుకున్నాడు. ఆయనతో ఉన్నవారిలో ఆయన అమ్మవేద్దాం అనుకున్న వాడిని తప్పితే మిగిలిన వాళ్ళందరినీ భయాలను, వారి యొక్క బలహీనతలను పరిశుద్ధపరిచి వారిని పరలోకంలోకి తీసుకెళ్ళడమే కాదు, ఆ పరలోకం యొక్క పునాదులుగా చేశాడు. హీ ఈవెన్ మేడ్ దెమ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ హెవెన్. సో నువ్వు ఆయన పట్టుకున్నట్లయితే హీ కెన్ టేక్ యూ అండ్ పుట్ యూ దేర్ అండ్ బ్లెస్ యూ. హీ విల్ నాట్ లీవ్ యూ. చూసారా, మరియు యెహోవా దానికి పైగా నిలిచెను, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని
నీకును నీ సంతానమునకు నిశ్చిత. అంటే ఏమంటున్నాడు? రేపు పొద్దున్న నువ్వు ఇదిగో ఒక గురికి వెళ్తున్నావు, నాకు ఇది వస్తే బాగుండు అనుకో. చాలామంది ఉద్యోగం వస్తుంది అనుకున్నారు, రాలేదు. పెళ్ళి అవుతుంది అనుకున్నారు, పెళ్ళి అవ్వలేదు. అటు ఇటు కాని స్థితిలో మధ్యలో ఇరుక్కుపోయారు. కనీసము మరి గమ్యానికి వెళ్ళినా అటు ఇటు కానీ చాలామంది నాకు ఏదో జరుగుతుంది, నాకు ఇది వస్తుంది. మరి మనిషి డిసప్పాయింట్ చేస్తాడు. ఒకసారి మీ ఇంట్లో మీ స్నేహితులు డిసప్పాయింట్ చేయొచ్చు, భర్త డిసప్పాయింట్ చేయొచ్చు, భార్య డిసప్పాయింట్ చేయొచ్చు, పిల్లలే డిసప్పాయింట్ చేయొచ్చు. మధ్యలో ఇరుక్కుపోయావేమో. బట్ గాడ్ ఈస్ టెల్లింగ్, నువ్వు ఏ ప్లేస్లో అయితే నాకేమీ దొరకదు, ఏమీ లేదు అని ఒక రాయిని తలగాడుగా పెట్టుకొని ఆ పూటకు మాత్రమే తిని బతికాడు. దేవుడు అంటున్నాడు, ఆ భూమిని, ద డెజర్ట్ ప్లేస్, ద హార్డెస్ట్ ప్లేస్, ద టఫెస్ట్ ప్లేస్, ఐ విల్ మేక్ ఇట్ ద మోస్ట్ ఫ్రూట్ఫుల్ ప్లేస్. The most horrible problem can become the most powerful testimony. The breaking point can be a breakthrough point. Somebody is getting blessed. అనేక ఆశీర్వదించబడుతున్నారు. You see that whatever it is, whether అంటే అది నీ ఇంట్లో జరగవచ్చు, సమస్య నీ ఒక్కడికే రావచ్చు, నీ కుటుంబానికి రావచ్చు, లేక నీ కాలనీకి రావచ్చు, నీకే రావచ్చు, బంధువులకు రావచ్చు, నీ కంపెనీకి రావచ్చు. ఇది ముందు నుంచి చెప్తా ఉన్నాను. Whatever it is, so any place that you are going through, ఏమీ లేదు, ఒక రాయిని తలగడగా పెట్టుకున్నాడు. ఇంత దారుణమైన పరిస్థితిని దేవుడు అంటున్నాడు, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని, దిస్ డార్క్ ప్లేస్, దిస్ షాటర్డ్ ప్లేస్, దిస్ డెజర్టెడ్ ప్లేస్, దిస్ హారబుల్ ప్లేస్, I will deal with it. I'm taking it. I'm taking that point and I'll use you to bless you there. నేను ఇక్కడ ఆశీర్వదిస్తాను, నిన్ను ఫలింపజేస్తాను, అభివృద్ధి పరుస్తాను. I'll make it popular place, the most important place. Okay, desert place has become the most fruitful place. You see that now, how God can use your situation. నీ పరిస్థితిని, నీ అనారోగ్య పరిస్థితిని, నీకు క్యాన్సర్ వచ్చిందా, whatever it is, maybe ఈ సంఘటనే కాదు, any situation, God saying, I will use that. I will give it to you. అది ఉన్న పాడంగా నీకు ఇవ్వను ఆ ప్రదేశాన్ని. I will bless it and give it to you. I'll take it as a challenge. I'm beginning. So your depressed point can be the most excited point. Let me pray. నాజరేయుడైన యేసయ్య, అయా యాకోబు యొక్క భయంకరమైన పరిస్థితిలో మాట్లాడిన దేవా, ప్రతి ఒక్కళ్ళ మీద ఇదిగో పరలోక గుమ్మాలను నువ్వు తెరుస్తున్నావు. ఒక నిచ్చెన వేశావు, వారికి ద్వారాలు వేసి దూతలను పంపించి వారి పరిస్థితులను మారుస్తున్నావు. ఇదిగో యాకోబుతో అయితే ఇది నిశ్చయముగా దేవుని మందిరము, ఇది పరలోకము యొక్క గవిని. దిస్ ఇస్ ద డోర్ లార్డ్. టుడే ఐ పుట్ ఎ డోర్ టు దేర్ మైండ్. వారి తలంపులకు, వారి దర్శనాలకు ఒక నిచ్చెన వేయండి. ఈ ఆశీర్వాదము, ఈ దేవుడు ఎంత గొప్పోడా అనేటువంటి వాక్యాన్ని ఎన్నడూ మర్చిపోకుండా ఎప్పుడు వారు జ్ఞాపకం చేసుకొని, అయ్యా ఈ ద్వారము తెరిచి నన్ను ఆశీర్వదించి, నా తరాలను ఆశీర్వదించి, స్థలాలను నాకు ఇచ్చి, నన్ను భూలోకానికి ఆశీర్వాదంగా చేసి, దీన్ని దేవుని మందిరంగా చేసి, దీన్ని పరలోక గుమ్మంగా కూడా చేయగలవా? గాడ్, యూ కెన్ చేంజ్ ఆల్ దీస్ థింగ్స్. ఐ బిలీవ్ ఇట్. బ్లెస్ దెమ్ ఇన్ దర్ మైండ్. వారి మనస్సుల్లో, వారి తలంపుల్లో ఇది నాటుకుపోయి ఏ యాకోబు ఇజ్రాయేల్గా మారాడో అలాగే అందరూ దేవుని మందిరాల వలె ఈ దేహాలను వారి విశ్వాసంగా మార్చుకొని ఆశీర్వదించే కృప వారికి దయచేయమని నాజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.